అల్లుడు ఎలాగైనా డబ్బులు సంపాదించి గొప్పవాళ్ళం అయిపోదాం రా. అవును మావా. ఛీ ఆగట్లా చెప్పద్దు. తిన్నావా? ఎవడు మామ వీడు ఫోన్ లోనే కాపురం చేస్తున్నాడు. అల్లుడు వీడి ద్వారా డబ్బులు సంపాదించచ్చు. ఎలా మావా? వాడి దగ్గర ఉన్న డబ్బు వాడంతట వాడే నాకు ఇచ్చేటట్టు చేస్తా. ఆని చూస్తే ఇచ్చేటట్టు లేడే. తెలుసు కదా, దున్నపోతికే పాలు బితికేవాన్ని. కొంపదీసి అడిగుండితో అయింది. రేయ్ డబ్బులు ఇస్తావా చేస్తావా? అయ్య బాబోయ్ వచ్చి తిరగదీసావు. ఇప్పుడైనా తెలిసిందా నా టాలెంట్ ఏంటో? నువ్వు సూపర్ మావా. అడగాల్సింది ఇంకోటి, అది కూడా అడిగేసి వస్తా. రేయ్ నీ గర్ల్ ఫ్రెండ్ నంబర్ ఇరా. జంప్. ఇలా కొట్టాడేంటి? అడిగింది నంబరే కదరా, ఆస్తి అడిగానా? ఎద్దావా. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ఒకడు మమ్మల్ని తిడుతున్నాడు మేడం, వాడి మీద కేసు వేయాలి. ఏమని తిట్టాడు? ఎందుకు తిట్టాడు? ఏమో తెలియదు మేడం, మేము లేనప్పుడు మా గురించి తిడుతుంటారని వాళ్ళ ఫ్రెండ్ మాతో చెప్పాడు మేడం. వాట్? నిజం మేడం, వాణ్ణి ఎలాగైనా మీరు జైలుకి పంపించాలి. సరే సరే, వన్ స్మాల్ క్లారిఫికేషన్. ఎవరైనా ఎప్పుడైనా మన ఎదురుగా ఉండి తిడుతుంటే అది తప్పు. ఎక్కడ ఉండి తిట్టడం తప్పే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, బాస్ తన ఎంప్లాయీని, టీచర్ తన స్టూడెంట్ ని, కోడలు తన అత్తని. అంతెందుకు మీ అల్లుడు మిమ్మల్ని తిట్టడం కామనే. నన్ను పెడతావరా? అయ్య బాబోయ్, కేసు ఆడికి కాదు, ముందు ఈడికి పెట్టాలి. చెప్తాను రా నీ సంగతి. దేవుడు ఎలాగైనా ఒక్క నిమిషం మేడం. ఇలా చేస్తే ఇప్పుడు మీ మీద కేసు వేయొచ్చు. కేసులో తీయమొద్దు, బతుకుంటే బట్టలు నిలుపుకోవచ్చు రారా. అవును మామ. బాగానే దాతున్నావా? అబ్బా అల్లుడు, ఏదేమైనా ఈ మందు చాలా దరిద్రమైన అలవాటు రా. అవును మావా, ఈ దరిద్రాన్ని ఈ సంవత్సరం తాపేద్దాం. మరి నెక్స్ట్ సంవత్సరం అల్లుడు కొత్త బ్రాండ్ ట్రై చేద్దాం మావా. నువ్వు సూపర్ అల్లుడు, సూపర్. బైక్ లో దొమ్మ చల్లి. బైక్ లో వద్దు, ఆటోలో వెళ్దాం రాదా? లేదు, బైక్ లోనే వెళ్తాను. వెళ్దా రే వద్దురా, నా మాట రా, వద్దురా. రే వినోదాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కాకండి. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. క్షేమంగా ఇళ్లకు చేరండి. ఒక్క రూపాయి కూడా లేదు, ఏదో ఒకటి చేయాలి. మామను వాడేస్తే పోలే. మావా, 31st నైట్ ఈవెంట్కి వెళ్దాం మావా. ఓహో, వీడేదో ప్లాన్ చేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. నాతో డబ్బులు లేవు. నీ కర్మ. నా కర్మ ఏంటి? అక్కడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. నిన్న ఒక ఇంటివాణ్ణి చేద్దాం అనుకున్నా, నీకేమో అదృష్టం లేనట్టుంది. అయితే బుక్ చేయి, డబ్బులున్నాయి. డబ్బులు లేవన్నావు? నువ్వు అమ్మాయి అన్నావు. తూ నీ బతుకు తగిలయ్యా. ఆ మొబైల్ ఇటు తీసుకురా. అమ్మాయి కోసం దిగజారాడేదవా? చిచి, నా కళ నెరవేరిపోతుంది. ఇదిగో బుక్ చేసేసా, టికెట్స్ కూడా నాకు ఫార్వర్డ్ చేసుకున్నా. పట. రేయ్ అంతా అయిపోయినట్టే కదా, వెళ్ళి అద్దంలో ఒకసారి చూసుకో. అవునా, అంత అందంగా అయితే నాకు పెళ్లి అయిపోయినట్టే. రోయ్ ఆ ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి, ఈ క్యాబేజీ పనులేంటి? అదేంట్రా అలా అన్నావు? టికెట్స్ బుక్ చేసింది నీ కోసం కాదు, నా కోసం, నా గర్ల్ ఫ్రెండ్ కోసం. మళ్ళీ మూసిపోయాను. అట్లుంటది మన తోటి. పురుగులు పట్టిపోతారా రే. థ్యాంక్ యూ. అన్న షర్ట్స్ చూపించండి. సూపర్ కదా. అమ్మో, కాస్ట్ 999 ఉంది మావా. డోంట్ వరీ అల్లుడు, మే హూనా. సార్ ఇందులో 999 ఉంది కదా, ఒక 9 తగ్గించుకుంటారా? ఏంటి మావా, నువ్వు నా పరువు తీస్తున్నావు? నువ్వు నోరు మూసుకోబే. సారీ సార్, తగ్గదు. అయితే వేరే షాప్ చూసుకుంటాం. నీ షాప్ కాకపోతే 100 షాపులు. ఏంటి మావా, నువ్వు తీసుకోవచ్చు కదా. వాళ్ళు అడిగింది 9 రూపాయలే, తగ్గించొచ్చు కదన్నా. ఆగు, ఇప్పుడు ఒక పిలుపు వస్తుంది చూడు. సార్ రండి, ఇస్తాను. అట్లుంటది మనతోటి. అన్నా అన్ని ప్యాక్ చేసి బిల్ ఇవ్వండి. సార్ బిల్. అదేంటి 999 నుంచి ఒక 9 తీసేయలేదా? ఆ 999 లో నుంచి 9 రూపీస్ తీసేసి 990తో బిల్ చేసా. ఏంటి మీకు లెక్కలు రావా? 999 లో నుంచి ఒక 9 తీసేస్తే 99 కదా, 99తో బిల్ వేసియండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు.